ఇలా ఇవ్వమ్మా. వాళ్ళకి ఇవ్వు. తీసుకో కృష్ణ. తీసుకోండి. సార్ అనుకోకుండా ఇలా జరిగిపోయింది సార్. ఆ రోజు మీరు చెప్పిన పౌల్ట్రీ ఫామ్లో ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది సార్. ప్లీజ్ నాన్న, వెంటనే ఫోన్ చేయండి. ఆడిటర్ గారు, నాకెవరూ తెలియదు సార్. నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు. మా అందరికీ మా బావ ఒక్కడే తెలుసు. ఆ మనిషే వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. మేము ఎప్పుడన్నా బయట తిరిగి ఉంటే నలుగురు పరిచయం అయ్యేవాళ్ళు. ఆ పరిచయంతో ఎలాగోలా బతికేసేవాళ్ళం. కానీ అలాంటిదేం లేదు. మాకిప్పటి వరకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరే సార్. మీరే వీళ్ళకి ఏదైనా దారి చూపెట్టాలి సార్. బాధపడుకో కృష్ణ, ఫోన్ చేసి వస్తా. సరే సార్, కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. చెప్పండి సార్. కృష్ణ ఇక్కడికి వచ్చాడు. అతనితో జనని అనే ఒక అమ్మాయి వచ్చింది. మీ ఇంటిగా? అవును. వెధవలు నా పరువు తీయాలని వచ్చారా? కోప్పడకండి సార్. నిన్నటితో వాడికి నాకు సంబంధం తెగిపోయింది. వాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తనకి ఏదైనా ఒక పని ఇప్పించమని అడుగుతున్నాడు. వేరుగా వెళ్తే కష్టం, అంతేకాదు శాశ్వతంగా మీ మధ్య పగలు ద్వేషాలు ఏర్పడతాయి. వద్దు తిరుపతయ్య. కృష్ణని నేనే ఇంటికి తీసుకొస్తాను, నచ్చని చెప్పి షాప్లో కూర్చోపెట్టండి. మీరు గనుక వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారంటే మీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తాను. తల ఓ పక్క, మొండె ఓ పక్క పడిపోతుంది. అలాగైతే తీసుకురండి. తీసుకొస్తారా? ఏంటే మొహం తిప్పుకుంటున్నావు? అడుగు, ఎక్కడ నా కూతురుని అడుగు. వాడికి చెప్పు, వాళ్ళిద్దరే లేచిపోయి ఆడిటర్ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో దాక్కున్నారని. వాడిల్లు ఎక్కడుంది? గోవిందనగర్ 3వ వీధి. అక్కడికెళ్ళి కాస్తో కూస్తో ఉన్న నా పరువుని గంగలో కలిపేయమను, బాగుంటుంది. ఏంట్రా పరువు గిరువుని పెద్ద మనుషులా మాట్లాడుతున్నావు? నీ కొడుకు నా కూతుర్ని లేపుకొచ్చినందువల్లే నా పరువు పోయిందిరా. నీకు పరువు మర్యాదలుంటే నీ కూతురు ఇలా బరి తెగించుంటేది కాదు. ఉన్నమాటే అన్నాన్రా. ఇన్నాళ్ళు అమాయకంగా ఉన్న నా కొడుకుని నీ ఇంటికొచ్చిన 3 రోజుల్లో చెడగొట్టిందిరా నీ కూతురు. చూసావుగా చేసిన వెదవ పని. ఇన్నేళ్లు నా కూతురు బంగారంలా ఉందిరా. 3 రోజుల్లో నీ కొడుకు నా కూతురు మనసు మార్చి తీసుకెళ్లాడంటే వాడు నిన్ను మించిన పోరంబోక అయి ఉంటాడు. ఎవర్రా పొరవేరా? నేను మీ చెల్లెల్ని ఆయన మీద చేసుకుంటావా? కన్న కూతుర్ని దూరం చేసుకుని అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతున్నానే. చెల్లెలంటే చెల్లెలు. అన్నా వదిలే అన్నా, వదిలే అన్నా. మనకు మన పాపే ముఖ్యం. వీటి సంగతి తర్వాత చూద్దాం. చూడకుండా అయ్యో అయ్యో అయ్యో, మన కుటుంబ పరువంతా పోయింది. చాలా మంచి కుర్రాడు సార్. ఇప్పుడే ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేశాడు. 5th సెమిస్టర్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి పంపిస్తాను. మిగతావి తర్వాత ఇచ్చి పంపిస్తాను సార్. పౌల్ట్రీ సైన్స్లో యూనివర్సిటీ ఫస్ట్ సార్. సార్, ఆ అమ్మాయి అతనితో వస్తుందందువల్ల ఉండడానికి ఏదైనా క్వార్టర్స్ అరేంజ్ చేయండి సార్. సరే సార్, ఓకే సార్, ఈ రోజే పంపిస్తాను సార్. అల్లుడు, ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే నీకు ఉద్యోగం దొరికేలా ఉంది. ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత విషయం ఏంటో తెలుసుకొని మీరిద్దరు డైరెక్ట్గా బస్ స్టాండ్కి రండి. నేను ఒక చోటుకి వెళ్ళి అక్కడికి వచ్చేస్తాను. మామయ్య ఎక్కడికి వెళ్తా? ఒక చిన్న పని ఉంది అల్లుడు, వస్తాను. ఏమా, జాగ్రత్తగా రండి. సరే మామయ్య. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్